నాడు ఒక్కొక్కసారి కూడా సంఘములో ఉన్నటువంటి మన ప్రవర్తనల వల్ల కూడా కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంటాయి. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఉన్నటువంటి మన ద్వారా ఒక ఆత్మ దేవుని మందిరానికి రాకపోయినా పర్వాలేదు, కానీ మన ద్వారా ఒక ఆత్మ దేవుని మందిరం నుంచి దూరమైందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న మాటలు, ఒకవేళ మన మాటల వలన కానీ, మన కోపిష్టితనం వలన కానీ, లేకపోతే మనకి వాళ్ళకి ఉన్నటువంటి మనస్పర్ధల వలన కానీ ఒక ఆత్మ మన ద్వారా దేవునికి దూరం అవ్వకూడదు. మొట్టమొదట ఒక మందిరాన్ని విడిచి ఇంకొక మందిరానికి వెళ్ళినా దానికి బాధ్యుడు నీవే. ఒకవేళ దేవుని మందిరానికి దూరం అయిపోయినా బాధ్యులు వీరే. ఇలాంటి పరిస్థితులు కొన్ని సంఘాల్లో కనబడుతుంటాయి. కొంతమంది మనుషులు కూడా దేవుని కోసం రారు. ఎవరి కోసం వస్తారు? ప్రజల కోసం వచ్చే ప్రజలు ఉన్నారు ఈ లోకం.